ఉన్నత విద్యా సంస్థలకు వ్యతిరేకంగా కూడా బుల్డోజర్ న్యాయం అమలవుతోంది. న్యూఢిల్లీలోని అభివృద్ధి చెందుతున్న సమాజాల అధ్యయన కేంద్రంకు ప్రభుత్వ ఆర్థిక సహాయంలో భారీ కోత విధించేందుకు ప్రభుత్వం పూనుకున్నట్టు ఈ నెల 10న వార్తలు వెలువడ్డాయి. సిఎస్డిఎస్ ఉనికిని రూపుమాపేందుకే ఆర్థిక సహాయం నిలిపివేతకు ప్రభుత్వం పూనుకున్నదనడంలో సందేహం లేదు. బుల్డోజర్ న్యాయంలో వలె ఇక్కడ కూడా చట్ట నియమాలను తలకిందులు చేయడం జరిగింది. నేర న్యాయ నిర్ణయం ఒక నిర్దిష్ట క్రమంలో ఉంటుంది. ఒక నేరం సంభవిస్తోంది, దానికి రుజువులు లభిస్తాయి. అవి సంశయాత్మకంగా ఉంటాయి. సంశయాలు విచారణకు దారితీస్తాయి. విచారణ నేర నిర్ధారణకు, శిక్షకు దోహదం చేస్తుంది. సిఎస్డిఎస్ విషయంలో ఈ ప్రక్రియ ముందుగానే గుర్తించిన అపరాధిపై బహిరంగంగా నేరారోపణతో ప్రారంభమైంది. న్యాయ సమర్థనకు అవసరమైన సాకులు సృష్టించారు. శిక్షణ ఇంకా అమలుపరచకపోయినా ముందుగానే నిర్ణయమైంది. సామాజిక శాస్త్రాల అధ్యయనం, పరిశోధనలతో సంబంధం ఉన్న సంస్థలు, వ్యక్తులందరికీ హెచ్చరికగా ఉండేలా ఆ శిక్ష విస్తృత ప్రభావశీలంగా ఉంటుంది. భారతీయ వైజ్ఞానిక శాస్త్రాలకు ముంబైలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఎలాంటివో భారతీయ సామాజిక శాస్త్రాలకు సిఎస్డిఎస్ అలాంటిది. దేశంలోనూ విశాల ప్రపంచంలోనూ అగ్రశ్రేణి మేధావిగా సుప్రసిద్ధుడైన రజనీ కొఠారి 1963లో స్థాపించిన ఈ ఉన్నత విద్యా సంస్థలో స్వతంత్ర భారతదేశ మొదటి 2 తరాల విఖ్యాత సామాజిక శాస్త్రవేత్తలు ఎందరో అధ్యాపకులుగా ఉన్నారు. ఆర్థికవేత్తలు ప్రస్తుత అధ్యాపకులను మినహాయిస్తే ఆ ప్రముఖుల జాబితాలో ఆశీష్ నంది, డిఎల్ సేత్, రామాశ్రయ్ రాయ్, గోపాల్ కృష్ణ, బషీరుద్దీన్ అహ్మద్, గిరి దేశింగకార్, సుధీర్ కాకర్, శివ్ విశ్వనాథన్, హర్ష్ సేథి, సురేష్ శర్మ, డిఆర్ నాగరాజు, విబి సింగ్, రాజీవ్ భార్గవ, షెయిల్ మాయారాం, ఆదిత్య నిగమ్, అభయ్ దుబే తదితర మేధా దిగ్గజాలు ఉన్నారు. ఇంకా సుఖమయి చక్రవర్తి, టిఎన్ మదన్, దీపక్ నయ్యర్, జేపీఎస్ ఓబరాయ్, మనోరంజన్ మొహంతి, పాట్రిషియా ఓబరాయ్, సుహాస్ పల్సికర్ మొదలైన పండిత ప్రకాండులు కూడా సిఎస్డిఎస్ విస్తృత విద్యా కుటుంబంలోని వారే. రాజకీయాలు, సమాజం, సంస్కృతిపై మన దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగానూ మేధా చర్చల్లో సిఎస్డిఎస్ ఎందుకు ఒక ముఖ్య కేంద్రంగా ఉన్నదో ప్రస్తావిత అధ్యాపకుల జాబితా విశదం చేస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధకాల సైద్ధాంతిక సమరంలో సిఎస్డిఎస్ ఒక మార్క్సిస్టేతర ఆలోచనా స్రవంతికి పేరు పొందింది. మార్క్సిస్టు భావజాలాన్ని అదెప్పుడూ వ్యతిరేకించలేదు. సామాజిక శాస్త్రాలను, వలసవాద ఆలోచనలు, ప్రభావాల నుంచి విముక్తం చేసే అజెండా సిఎస్డిఎస్ మేధా ప్రపంచంలో ఒక ముఖ్య భాగం. భారతీయ భాషల్లో సామాజిక శాస్త్రాల అధ్యయనానికి పథనిర్దేశం చేసింది కూడా సిఎస్డిఎస్ కావడం విశేషం. 1970వ దశకంలో ఇందిర విధించిన ఎమర్జెన్సీని సిఎస్డిఎస్ తీవ్రంగా ప్రతిఘటించింది. అయితే 2014 నుంచి మారిన రాజకీయ పరిస్థితుల్లో ఈ సంస్థ ఉద్దేశపూర్వకంగానే తన రాజకీయ కార్యకలాపాలను తగ్గించుకున్నది. సిఎస్డిఎస్ను బుల్డోజర్ దాడికి ఎందుకు ఎంపిక చేసుకున్నారో అర్థం చేసుకోవడం కష్టం. భారత ప్రజాస్వామ్య రాజకీయాలు, ఓటింగ్ ప్రవర్తనను అధ్యయనం చేసేందుకు 1997లో సిఎస్డిఎస్ ప్రారంభించిన లోక్నీతి కార్యక్రమమే ప్రధాన కారణమని నేను భావిస్తున్నాను. సర్వేల నిర్వహణలో ప్రామాణిక పద్ధతులకు, సమాచార నివేదనలో పారదర్శకతకు ఎటువంటి మినహాయింపులు లేకుండా నిబద్ధమై ఉన్న ఆ పరిశోధనా కార్యక్రమం గత 3 దశాబ్దాలుగా దేశ పరిపాలనపై ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు విశ్వసనీయమైన ఆధారంగా ఉన్నది. పాలకుల వ్యక్తిగత అభిప్రాయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా ఆ పరిశోధనా పద్ధతులను మార్చడం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. నిరంకుశ ప్రభుత్వాలు ఇటువంటి పరిశోధనలను హర్షించవు. ప్రజల్లో అశాంతి పెచ్చరిల్లుతున్న పరిస్థితుల్లో ఎన్నికల్లో అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నప్పుడు లోకనీతి సర్వేలను పాలకులు సహిస్తారా? గతంలో సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ను తీవ్ర ఆంక్షలకు గురి చేసినట్టుగానే ప్రపంచవ్యాప్తంగా సామాజిక శాస్త్ర జగత్తులో పేరు ప్రతిష్టలు ఉన్న సిఎస్డిఎస్ను కూడా పూర్తిగా కట్టడి చేస్తే విద్యావేత్తలు, మేధావులకు ఒక గట్టి సందేశాన్ని పంపవచ్చని పాలకులు భావించి ఉంటారు. సిపిఆర్ సిఎస్డిఎస్ను లక్ష్యంగా చేసుకున్నప్పుడు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించే వారికి ఎటువంటి భద్రత ఉండబోదు అన్నదే ఆ సందేశం. సిఎస్డిఎస్ను లక్ష్యంగా చేసుకున్నారు. దానిపై చర్యకు ఒక కారణాన్ని కనుగొనాలి.
హాస్యాస్పదమైన అల్పకారణం ఒకటి లభించింది. మహారాష్ట్రలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల ఓటర్ల సంఖ్యలో హెచ్చుతగ్గులు అసాధారణంగా ఉన్నాయంటూ సంబంధిత గణాంకాలను ప్రొఫెసర్ సంజయ్ కుమార్ ఆగస్టు 17, 2025న సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఓటర్ల సంఖ్య పెరుగుదల, తగ్గుదలను గణించడంలో తప్పులు జరిగాయి. ఇది గ్రహించిన ప్రొఫెసర్ సంజయ్ 48 గంటల్లోనే జరిగిన తప్పుకు క్షమాపణ చెప్పి సోషల్ మీడియా నుంచి ఆ గణాంకాల పోస్ట్ను తొలగించారు. వాటి గురించి ఆయన ఎటువంటి రాజకీయ వ్యాఖ్యలు, వ్యంగ్య విమర్శలు చేయలేదు. చాలా సౌమ్య రీతిలో ఆ సమాచారాన్ని వెల్లడించారు. అప్పటికే ఓటు చోరీపై ప్రతిపక్షం చేస్తున్న ప్రచారాన్ని సమర్థించేదిగా ఆ సమాచారం లేదు. ఒక పరిశోధనా కార్యక్రమ సమాచారాన్ని సంస్థాగతంగా వెల్లడించడం కూడా కాదది. ఏదేమైనా ఆ గణాంకాల్లో తప్పుదొర్లిన మాట వాస్తవం. అయితే అది ఏమంత ప్రాధాన్యమున్నది కాదు. తప్పును గ్రహించిన వెంటనే దాన్ని సరిదిద్దుకోవడం జరిగిందన్నది గమనార్హం. సిఎస్డిఎస్ పై చర్యకు మరో కారణం కూడా అధికార వర్గాలకు లభించింది. ఇది ఏమంత ప్రాధాన్యమున్న సమస్య కానే కాదు. ఓటర్ జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ అమలుపై నిర్వహించిన ఒక ఒపీనియన్ పోల్ ఫలితాలను సిఎస్డిఎస్ ఇటీవల వెల్లడించింది. ఎన్నికల సంఘం నిష్పాక్షికతపై ప్రజల విశ్వాసం గణనీయంగా తగ్గిందన్నది ఆ సర్వే ఫలితాల సారాంశం. ఈ ఒపీనియన్ పోల్ వెల్లడించిన విషయాల్లో విస్మయం కలిగించేవి ఏవీ లేవు. అయితే బీజేపీ శ్రేణులు ప్రొఫెసర్ సంజయ్ సోషల్ మీడియా పోస్ట్ను, ఈ ఒపీనియన్ పోల్ ఫలితాలను తెలివిగా కలగలిపి సిఎస్డిఎస్ పై విమర్శలకు ఉపక్రమించాయి. ఆ పార్టీ ట్రోల్ ఆర్మీ రంగంలోకి దిగింది. అలాగే విధేయ మీడియా కూడా సిఎస్డిఎస్కు గుణపాఠం చెప్పాలని ముక్త కంఠంతో డిమాండ్ చేశాయి. ట్రోల్ ఆర్మీ విమర్శలు వెల్లువెత్తిన వెనువెంటనే అధికారిక నేరారోపణ జరిగింది. సిఎస్డిఎస్ లాంటి సామాజిక శాస్త్ర పరిశోధనా సంస్థలు అన్నిటికీ ఆర్థిక సహాయం అందించే భారతీయ సామాజిక శాస్త్ర పరిశోధనా మండలి రంగంలోకి దిగింది. సిఎస్డిఎస్ తన పరిశోధనా కార్యక్రమాల సమాచారాన్ని తారుమారు చేస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని, భారత ఎన్నికల సంఘం పవిత్రతకు కళంకం కలిగించే కథనాలను సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని, ఇవి నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించడమేనని ఐసిఎస్ఎస్ఆర్ సామాజిక మాధ్యమాల్లో ఆరోపించింది. విచారణ ప్రారంభం కాకమునిపే తీర్పు వచ్చేసింది. బుల్డోజర్ న్యాయంలో వలె లక్ష్యం ఎంపికైంది, శిక్ష ఖరారైంది. అందుకు కారణాన్ని కూడా నిర్ణయించారు. ముందుగానే తీసుకున్న నిర్ణయం అమలుకు రంగాన్ని సిద్ధం చేసేందుకు ఐసిఎస్ఎస్ఆర్ ఒక కమిటీని నియమించింది. ఐసిఎస్ఎస్ఆర్ ఆరోపణలకు కాకుండా సమస్త ఇతర విషయాలపై కమిటీ సిఎస్డిఎస్ను తప్పుపట్టి దానిపై నేరారోపణ చేసినట్టు మీడియా వార్తలు వెల్లడించాయి. ప్రతిపాదిత శిక్ష సమాచారాన్ని తారుమారు చేసినందుకు కాదు, సర్కారీ వ్యవస్థలో ఎవరినైనా చిక్కుల్లో పెట్టేందుకు ఉపయోగించుకునే విషయాల్ని సిఎస్డిఎస్కు వ్యతిరేకంగా ఉపయోగించుకున్నారు. నియామకాల నిబంధనల ఉల్లంఘన, ఉద్యోగులకు జీతభత్యాల చెల్లింపు లేదా చెల్లించకపోవడం, సమావేశాలను సక్రమంగా నిర్వహించకపోవడం, నిర్వహించిన వివరాలను నమోదు చేయకపోవడం మొదలైనవి. ఐసిఎస్ఎస్ఆర్ నియమించిన కమిటీ నివేదిక ఇంకా విడుదల కాలేదు. అయినప్పటికీ సిఎస్డిఎస్కు నిధుల మంజూరును ఐసిఎస్ఎస్ఆర్ వెన్వెంటనే నిలిపివేసింది. ఏడాది కాలంగా అధ్యాపకులకు వేతనాలు చెల్లించేందుకు ఆ సంస్థ నానా ప్రయాసలు పడుతోంది. వారిలో అత్యధికులు ఎన్నికల వ్యవహారాలపై పరిశోధన చేస్తున్న వారు కాదు. ఐసిఎస్ఎస్ఆర్ విధించిన శిక్షకు తీవ్ర బాధితులు బోధనేతర సిబ్బంది, పరిశోధనలతో ఎటువంటి సంబంధం లేని ఉద్యోగులు వారు. అనుషంగిక నష్టాలను, ప్రతికూల పరిణామాలను ఎవరు పట్టించుకుంటారు? సిఎస్డిఎస్ ప్రశస్త మేధా చరిత్ర నిలిచిపోనున్నదా?